అందరికీ జై శ్రీరామ్. నా పేరు రామారావు, ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం కార్యకర్త. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే డీలిస్టింగ్. ఏమిటి ఆ డీలిస్టింగ్? జనజాతి సురక్ష మంచ్ ప్రాంత సహ ప్రముఖు డివిడి ప్రసాద్ గారు ఈ విషయానికైతే కొన్ని విషయాలు మన ముందు తెలియపరుస్తారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. నా పేరు డివిడి ప్రసాద్, అల్లూరు సీతారామరాజు జిల్లా. నేను ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ జనజాతి సురక్ష మంచ్ సహ ప్రముఖ బాధ్యతలు తీసుకొని సేవలు అందిస్తూ ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది గిరిజనులు మతం మారి వారంతా కూడాను వేరే ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు గిరిజన సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించడం మానేశారు. కాబట్టి అలా పాటించడం మానేయటం వల్ల వాళ్ళకి యొక్క గిరిజన సంస్కృతితో సత్సంబంధాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైపెచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను మాట వరుసలో అన్యులు అనేటువంటి మాట సంబోధిస్తూ ఉంటారు. అన్యులు అంటే పరాయి వాళ్ళుగా చెప్పబడుతుంటారు. మరి అలా పరాయి వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళకి ఈ గిరిజనతో సత్సంబంధం ఏముంది? కనుక వీళ్ళంతా కూడాను మతం మారిపోయారు, వాళ్ళ స్థితిగతులు మారాయి, ఆచార సంస్కృతులను పాటించడం మానేశారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ డీలిస్టింగ్ చేయాలని, ఆ డీలిస్టింగ్ చేసి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రిజర్వేషన్ అంటే ఏదైతే వాళ్ళ పొందుతున్నారో ఆ రిజర్వేషన్ ని వాళ్ళకి తీసివేయాలనేటువంటి భావనతో మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకుంటున్నాం. అందులో భాగంగా మహారాష్ట్ర నుంచి కూడా మేము కూడా ఢిల్లీ చేరుకోవడం జరుగుతుంది. నా కోరిక ఏంటి అంటే డీలిస్టింగ్ జరగాలి. వాళ్ళని ఎవరైతే మతం మారారో వాళ్ళందరికీ కూడాను రిజర్వేషన్ తప్పించాలనే భావంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది విజయవంతంగా నెరవేరాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.